వినవంక మండల కేంద్రంలో శ్రీ ఆంజనేయం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. వినవంక మండలంలో ఆటో క్యాబ్ టాటా ఏసీ బంద్ విజయవంతం చేశారు. మండలంలో ఉన్న ఆటో క్యాబ్ టాటా ఏసీ బంద్ లో స్వచ్ఛందంగా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పాటు గడుస్తున్న ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్న ఆటో క్యాబ్ టాటా ఏసీ డ్రైవర్లకు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం సిగ్గుచేటన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలన లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కూడా ఉందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత యువకులు ఉద్యోగాలు లేక ఉపాధి కొరకు ఆటో టాటా ఏసీ క్యాబ్ కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారని, ఇప్పుడు ఫ్రీ బస్సు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పూర్తిగా వారి ఉపాధి పోయిందని తెలిపారు. ఇప్పటికైనా ఎన్నికల హామీని ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు అమలు చేయాలని కోరారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి జీఎస్టీలోకి తీసుకోవాలని, ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది ఆటో డ్రైవర్లు గుండెపోటు మరియు ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు నష్టం చేసే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటార్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు రెడ్డి రాజుల రవీందర్, ఉపాధ్యక్షులు వంగ రమేష్, గెల్లు మల్లయ్య, కోటేశ్వర్, మొటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆగమైపోయినాయి. ఆధార్ కార్డు చేయబట్టి, ఈ ఉచిత బస్సులు చేయబట్టి మా ఆటో డ్రైవర్ల కుటుంబాలన్నీ ఆగమైపోయినాయి. మా జీవనోపాధి కోల్పోయినాం. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉచిత పథకాలు తీసేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ పథకాలు, ఈ మహాలక్ష్మి పథకం తీసేసి ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటే ఈ ఇంటికొక మహిళకు 2500 చొప్పున ఇస్తామన్నారు. ఆ పథకం ముందు తీసుకురండి. ఈ మహాలక్ష్మి పథకాన్ని తీసేసి దయచేసి ఆటో కుటుంబాలను ఆదుకోమని మేము డ్రైవర్ల అందరం కోరుకుంటున్నాం. నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర ర్యాలీ తీసి రాష్ట్రం నుంచి మా రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ అని మాకు మతులో వచ్చిన నుండి మేము ఆటోలు సంపూర్ణంగా మద్దతు పలికి మా ఆటో యూనియన్ తరఫున వినవంక శ్రీ ఆంజనేయ ఆటో యూనియన్ తరఫున బంద్